వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఉసిరికాయ పచ్చడి మీలో ఎంతమందికి ఇష్టం? ఇది నా ఫేవరెట్ పికిల్. మా అమ్మ స్టైల్లో ఉసిరికాయ పచ్చడి ఎలా చేస్తారో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఉసిరికాయలను నీట్గా వాష్ చేసి క్లాత్ పెట్టి తడి లేకుండా తుడుచుకోవాలి. జీలకర్ర మెంతులు వేయించుకొని పొడి చేసుకోవాలి. తర్వాతకి వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాతకి ఉసిరికాయల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఆ కలర్ అనేది బ్రౌనిష్ కలర్లోకి టర్న్ అవ్వాలి. అప్పుడే మనకి పచ్చడికి చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. ఆ స్మెల్ కూడా మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు హాఫ్ ఆయిల్ అంటే సగానికి సగం ఆయిల్ని పక్కన పెట్టేసి రిమైనింగ్ ఆయిల్లో తాలింపు వేసుకోవాలి. జీలకర్ర, ఎండుమిర్చి, మనం మిక్సీ పట్టుకున్నట్టు ఎల్లుల్లిపాయలు, కరివేపాకు వేయాలి. తర్వాతకి ఉసిరికాయలు వేసాక మెంతులు జీలకర్ర పొడి పట్టుకున్నాం కదా, అది కూడా వేసేసి అంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. అంతా కలిపిన తర్వాతకి కారం అలాగే ఉప్పు లాస్ట్లో కలుపుకోవాలన్నమాట. మేమైతే 3 గ్లాసెస్ ఉసిరికాయలు తీసుకున్నాం. దానికి 2 గ్లాసెస్ మీద ఒక 2 టేబుల్ స్పూన్ అంత కారం యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ సాల్ట్ అయితే 1.5 గ్లాస్ సాల్ట్ యాడ్ చేసుకున్నాం. మాకు కారం సాల్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఈ మెథడ్లో ట్రై చేసి చూడండి. పచ్చడిని ఎంత బాగా కలిపితే అంత టేస్ట్ వస్తుంది. మా పచ్చడి యొక్క టేస్ట్ అయితే అదిరిపోయింది. మేమైతే పచ్చడిని జాడీలో స్టోర్ చేసుకుంటాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, అలాగే చాలా ఫ్రెష్గా ఉంటుంది. మా అమ్మ ఎప్పుడు పచ్చడి పెట్టినా సరే పచ్చడి మొత్తం పెట్టడం అయిపోయాక తీసి జాడీలో స్టోర్ చేస్తుంది. పెట్టినటువంటి గిన్నెలో వేడివేడి అన్నం వేసుకొని కలిపి ముద్దలుగా పెట్టమని నేను మా అన్నయ్య పెట్టించుకొని తింటాము. ఆ టేస్ట్ ఇంకా ఎక్కువగా బాగుంటుంది. ఈ అలవాటు మ్యాక్సిమం అందరికీ ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. కొత్త కొత్త వీడియోస్తో అలాగే కొత్త కొత్త రెసిపీస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అలాగే ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా ట్రై చేస్తాను. మీరు కూడా నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఈ ఉసిరికాయ పచ్చడిని మీరు కూడా ఇదే మెథడ్లో ఇదే ప్రాసెస్ని ఫాలో అయ్యి మీకు పచ్చడి ఎలా వచ్చిందో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో. బాయ్ ఫ్రెండ్స్.